హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. ఈరోజు నేను చూపించే రెసిపీ నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. ఇదే ఈ పకోడీ పులుసు. ఈ రెసిపీ కోసం నేను ఇంట్లోనే పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు శనగపిండి, కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పకోడీ పిండి అనేది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇలా పకోడీల్ని నెమ్మదిగా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక వీటిని పక్కన పెట్టి ఈలోపు పులుసుకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టి 2 సార్లు వాటర్ వేసి ఇలా పులుసు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్లో 1 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెమ్మలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. 3 పెద్ద సైజు టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 1/2 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఇన్ని మెంతులు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని నీరు ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఆనియన్ టొమాటో పేస్ట్ 2 చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న పకోడీని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకొని పకోడీలు విరిగిపోకుండా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని, అంటే మనకి పకోడీలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుందాం. పులుసులకి, రోటి పచ్చళ్ళకి కల్లుప్పు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుందాం. వాటర్ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పులుసు మరుగుతున్నప్పుడు 1 ఇంచు బెల్లం లేదా పటిక బెల్లం లేదా 1 స్పూన్ షుగర్ వేసుకుంటే పులుపు చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలి అనుకుంటే ఇది స్కిప్ చేయండి. ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదా, అంటే మనకి పకోడీ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. పకోడీ పులుసు పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని ఇక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పకోడీ పులుసుని మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.